సో హాయ్ అండి. సో చాలామంది అడిగేది ఏంటంటే, సార్ రష్యాలో మీకు 20,00,000 బడ్జెటు, 20,00,000 లోపు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అడుగుతున్నారండి. సార్ ఇది వచ్చేసరికి మంచి మంచి యూనివర్సిటీస్ కొన్ని మాత్రమేనండి. 20,00,000 లోపు వచ్చేసరికి చాలా చాలా తక్కువ. నాకు తెలిసి ఒక 2, 3 మోర్ ఆర్ 4 బిఫోర్ 2, 3, 4, 5. సో మనలో ఏంటంటే మార్కెట్‌లో ఏందంటే ఈ కొత్త కొత్త యూనివర్సిటీస్ ఇప్పటివరకు తెలుగు స్టూడెంట్స్ అసలు ఇండియన్ స్టూడెంట్స్ లేనిది బైలింగ్వల్ యూనివర్సిటీస్ తర్వాత వచ్చేసరికి మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఏంటంటే బడ్జెట్ కన్‌స్ట్రెయింట్ అయ్యి సో లో బడ్జెట్‌కి వెళ్ళిపోతున్నారు. ఆ బడ్జెట్‌లో సరికి మీకు 100% వచ్చేసరికి ఓన్లీ ఫ్యూ యూనివర్సిటీస్ మాత్రమే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అన్నా యూఎస్ఎంఎల్ఏ అన్నా హైలీ ఇంపాసిబుల్ టు క్రాక్ అనమాట. ఎందుకంటే కొత్త ఒక బ్యాచ్ కూడా బయటికి రాని యూనివర్సిటీలో మీరు జాయిన్ అయితే మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉండదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. అసలు మన స్టూడెంట్స్‌ని ఎలా ట్రీట్ చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి డోంట్ ప్రిఫర్ దట్. సో దాంట్లో ఆల్రెడీ మంచి మంచి యూనివర్సిటీస్‌లో వాటిలో జాయిన్ అవ్వండి. సో మీకు ఆ లిస్ట్ కావాలంటే ఒకసారి వాట్సాప్ చేయండి, నేను పంపిస్తాను. అంతే తప్పితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ చీపర్ లో బడ్జెట్‌లో వెళ్ళొద్దు.